ఫోన్ సురేష్ ఫోన్ అక్కడ ఉందబ్బా కాబట్టి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం కాబట్టి మొట్టమొదటి బాధ్యతగా నేనే ఈరోజు కంప్లైంట్ ఇస్తా ఉన్నాను. దీన్ని ఖచ్చితంగా చేస్తానని చెప్పి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మరియు రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, ఎస్ఐపిలో ఉన్న కొంతమంది ఆఫీసర్లు, జిల్లాలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కలిసి తనకు ఇష్టం లేని వాళ్ళ మీద, రాజకీయ పద్ధతుల మీద, ఇలాంటి జర్నలిస్టుల మీద, ప్రజలు సివిల్ సొసైటీ నాయకుల మీద, పౌర హక్కుల నాయకుల మీద, ప్రశ్నించే ఎన్నికల మీద ఫోన్ ట్యాపింగ్ అనే బ్రహ్మాస్త్రాన్ని వాడి వాళ్ళ గొంతుకలను ఇచ్చే ప్రయత్నం చేసి కేవలం రాజకీయ పరంగానే కాకుండా ఆస్తులు కొల్లగొట్టడంలో, ప్రజల మన ప్రాణాలతో యథేచ్ఛగా ఆటలాడుతున్న విషయం రాజకీయ నాయకుల, పోలీసు అధికారుల అపవిత్ర కలయికలు తెలంగాణ రద్దుపట్టిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మేమంతా ఉద్యమకారులు నిర్బంధ పాలన నుంచి స్వేచ్ఛా తెలంగాణలోకి అడుగు పెట్టాలి, మా పిల్లల భవిష్యత్తు ప్రజాస్వామ్యం కావాలని కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నియమాల్లో పరిపాలన ఉన్న నిర్బంధాన్ని కంటే కూడా ఇమీడియట్ నిర్బంధం, ఆ నిర్బంధంలో భాగంగా మా మహబూబ్ నగర్ జిల్లాలో వందలాది వేలాది మంది ఫోన్ ట్యాపింగ్ వైరస్ గురైపోయింది. సుమారుగా జగన్ అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు మహబూబ్ నగర్లో ఇప్పుడు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా మన డీసీపీ గారి నేతృత్వంతో, సిట్ శ్రీనివాస్ గారి నేతృత్వంలో హైదరాబాద్ వారు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో భాగంగా తీగలాగితే వెంటగడినట్టుగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సర్వర్లను పెట్టి అక్కడ లోకల్గా ఉన్న ప్రజల మీద ట్యాపింగ్ ఆయుధాలు పేపర్ల ద్వారా మీడియా ద్వారా అందరికీ గతంలో కూడా నా ఫోన్ కూడా స్వయంగా ట్యాప్ చేసి వెళ్ళలేదు, మా బంధువుల ఫోన్ ట్యాప్ చేసి, మా స్నేహితుల ఫోన్ ట్యాప్ చేసి, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ ప్రతి కదలికలు మా లోకల్గా ఉన్న టీఆర్ఎస్ నాయకులకు చేరవేసుకున్నారు. అక్కడ ఉన్న మాజీ మంత్రి గారు ఇంకా టీఆర్ఎస్ నాయకులు ఫలానా వాళ్ళ ఎవరు ట్యాప్ చేయండి అంటే ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ, ఎస్ఐటీలో ఉన్న కీలకమైన అధికారులు ట్యాప్ చేసి కాల్ రికార్డు చేసి మళ్ళా వాళ్ళకు పంపించారు. ఆ కాల్ రికార్డు తీసుకొని అందులో ఏదైనా ప్రతికూలమైన అంశం ఉంటే, ఏదైనా లావాదేవీ ఉంటే దాన్ని తీసుకొని బ్లాక్మెయిలింగ్కు పాల్పడే చరిత్ర మహబూబ్ నగర్లో లోకల్గా ఉంది. అందుకే ఒక ప్రజాప్రతినిధిగా రాజ్యాంగాన్ని పర్యవేక్షించే బాధ్యతలో ఉన్నాను కాబట్టి, నేను కూడా బాధితుండే కాబట్టి ఈరోజు డీజీపీ గారికి ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని ఫోన్ ట్యాపింగ్ బాధ్యత ఎవరి మీద పెడతారో ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరంగా శిక్షించాలని సాధారణ
ఎందుకంటే దుర్మార్గం ప్రజాస్వామ్యం ఉండదు. అటువంటివి జరిగినాయి కాబట్టి ఈరోజు అందరం కూడా బయటకు వచ్చి లిఖితపూర్వకంగా మన రాజ్యాంగంలో కొన్ని హక్కులు కల్పించి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అన్నిటి ఉల్లంఘన కూడా జరుగుతున్నాయి. జరగనీతం పాడాలి. గత 5 సంవత్సరాలుగా ఎవరి ఒత్తిడితోని పోరాటం చేసిండ్రు, ఎవరు సూచనఇచ్చే పోరాటం చేసిండ్రు, ఎవరు రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్లో ఉన్న అధికారులు బ్యాక్ చేసిండ్రు, ఏది విషయాలలో సర్వర్లు పెట్టుకుని లోకల్గా ఉన్న పారిశ్రామికవేత్తలను బంగారు వాళ్ళందరినీ కూడా వాళ్ళతో లావాదేవీలు చేసి అన్నీ కూడా తెలంగాణ సమాజానికి తెలియాలి అని కేవలం హైదరాబాద్ బేస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే లక్షలాది మంది బాధితులు జిల్లా ప్రజలకు అక్కడ కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలి. బాధితులు ఫిర్యాదు చేస్తారు, వాళ్ళ ఫిర్యాదు చేస్తారు. వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా వాళ్ళ మీద సమగ్రమైన కూలంకషమైన విచారణ జరగాలని భవిష్యత్తులో ఇటువంటి కాంట్రాక్టుకు ఏ ప్రభుత్వం కానీ పోలీస్ అధికారి కానీ పాల్పడకుండా ఉండేటట్టుగా విచారణ చేసి దోషులను శిక్షించాలి, కటకటాలను తీసుకెళ్ళాలి అని చెప్పి ఇంకొక ప్రధానమైన విషయం, గతంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉండేది, అది హ్యూమన్ ఇంటెలిజెన్స్. కానీ ఇప్పుడు అధునాతనమైన భారత ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఇజ్రాయెల్ నుంచి, రష్యా నుంచి అధునాతమైన ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్ల ఇళ్లకు వ్యవహరించి ఏ అనుమతి లేకుండా వినడం అనేది చట్టరీత్యా నేరం. అందులో కూడా ఇటువంటి వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినా సరే కఠినమైన శిక్ష కార్యక్రమం ఏ చట్టం కూడా ఒప్పుకోదు, చేసుకుంటారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమందికి కేంద్ర ప్రభుత్వం ద్వారా కొంతమందికి కొన్ని ప్రత్యేక నియమాలు వాటన్నిటికీ